నమస్తే సార్. నమస్తే. డిసెంబర్ 5న రిలీజ్ అవ్వాల్సిన అఖండ 2 మూవీ డిసెంబర్ 12వ తేదీన పోస్ట్ పోన్ అయింది. దీనికి ప్రధాన కారణం కొంతమంది పలు విధాలుగా చెప్పుకుంటున్నారు. కానీ మెయిన్ గా అఖండ 2 రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ హాఫ్ అనేది సరిగ్గా లేదు, హైప్ అనేది లేదు, అందుకనే పోస్ట్ పోన్ చేయడం జరిగిందనేసి కొంతమంది సోషల్ మీడియాలో అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? ఇది తప్పుడు సమాచారం అంటాను నేను. ఎందుకంటే ఇది ప్రొడ్యూసర్స్ ప్రాబ్లం వల్ల, ప్రొడ్యూసర్స్ కి లీగల్ ప్రాబ్లం వల్ల, ప్రొడ్యూసర్స్ పాత బాకీల వల్ల, ప్రొడ్యూసర్స్ స్వయంగా వాళ్ళు చేసిన తప్పుల వల్ల ఈ సినిమాని పోస్ట్ పోన్ చేశారు. బాలయ్యబాబు ఇమేజ్ ని బాలయ్యబాబుకి డామేజ్ చేయడానికి ప్రయత్నం చేశారు. దాంట్లో కొంతమంది పెద్ద మనుషులుగా కూర్చొని చేత కాలేదు అంటే నేను మగమాట లేకుండా చెప్తున్నా, చేత కాలేదు. అదే రోజు కోర్టు స్టే ఉంటప్పుడు అదే రోజు మాట్లాడి డబ్బులు ఇచ్చి సినిమాని రిలీజ్ చేసే దమ్ము పెద్ద మనుషులు లేరు. దాసరి నారాయణరావు గారు అన్న మాట ఆయన లేకపోవడం వల్ల ఇండస్ట్రీకి తీరన లోటు, ఈ పెద్ద మనుషుల వల్ల చేత కాలేదు అనే మాట నేను చెప్పగలుగుతా. సినిమాని బాలయ్య బాబుని ఆయన దగ్గర ఉన్నవాళ్ళే కొంతమంది డామేజ్ చేయడానికి ప్రయత్నం చేశారు అని మాత్రం నేను చెప్తాను. మగమాట లేకుండా చెప్తా. 5వ తారీఖు రిలీజ్ అవ్వలేదు అని అంటానికి అక్కడ ఉన్న కొంతమందే కారణం. ఇప్పుడు కూడా 12వ తారీఖు నాడు మీకు తెలుసా అసలు నిజం, రాత్రి 10 గంటల దాకా షోలు పడక చాలా మంది అభిమానులు రిటర్న్ వెళ్ళే పరిస్థితి కూడా తీసుకొచ్చారు కావాలనే. ఇస్ అ ప్లేయింగ్, ఇస్ అ డ్రామా అంటే ఎందుకంటారు సార్? దాన్ని కొత్త తర్వాత బాలయ్యబాబు గారు చూస్తారు తర్వాత. ఎందుకంటే ఇప్పుడు సినిమా బాగా ఆడుతున్నప్పుడు దానికోసం డిస్కషన్ చేయకూడదు. అది డ్రామా బాలయ్యబాబు గారికి తెలుస్తుంది, బాలయ్యబాబు గారికి తెలుసు, ఆ విషయాలన్నీ తెలుస్తాయి. ఎందుకంటే సినిమా 12వ తారీఖు సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు 11వ తారీఖు నైట్ 10 గంటల దాకా 11 గంటల దాకా క్లియర్ కొంతమంది థియేటర్లకు ఇవ్వలేదు. ఇవ్వకపోవడం ఏదో అది చెప్పారు ఇది చెప్పారు షాకులు చెప్పారు. మీకు చేత కాదా? 5వ తారీఖు నుంచి చేత కాదా? 12 దాకా సినిమాని చంపాలని ప్రయత్నం చేయలేదా మీరు? సినిమాని చంపాలని ప్రయత్నం చేసినా సినిమాని కొంతమంది వైసీపీ వాళ్ళు, నాట్ ఓన్లీ వైసీపీ, కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన ప్రజలు ఆస్వాదించారు, ప్రేక్షకులు ఆస్వాదించారు, అభిమానులు నెత్తి మీద పెట్టుకున్నారు. అభిమానులు నెత్తి మీద పెట్టుకొని సినిమాని తీసుకొని ఆ సినిమాని ఈరోజు ఎంత పెద్ద హిట్ చేశారు. నేను మళ్ళా చెప్తున్నా, సినిమా నేను చూసా. సినిమాని మన ప్రతి ఒక్క సీన్ టు సీన్ బాలయ్య బాబు ఒక్కడే మోసుకున్నాడు. బాలయ్య బాబు త్రిశూలం, శివయ్య బాలయ్య, శివయ్య బాలయ్య, శివయ్య బాలయ్య. మనం ఆ రోజుల్లో కృష్ణుడిని ఎలా చూసాం? కృష్ణుడు అంటే ఎన్టీఆర్ గారు, ఇప్పుడు బాలయ్య అంటే శివయ్య, శివయ్య అంటే బాలయ్య. శివయ్యను మనం ఎప్పుడు చూడలేదు, కానీ బాలయ్య రూపంలో చూడొచ్చు. మన దేశాన్ని రక్షించడానికి తన హైందవ ధర్మం ఏంటి, సనాతన ధర్మం అంటే ఏంటి, మన హిందుత్వం అంటే ఏంటి, మన దేశం మన పక్క దేశం వచ్చి మనకి దెబ్బ కొడితే కనబడిన దేవుడు ఉన్నాడా అని అడుగుతున్నారు కదా. ఉన్నాడా లేడా అనేది ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. ఉన్నాడా లేడా? దేవుడు లేడు అనే వాళ్ళకి ఈ సినిమా దేవుడు ఉన్నాడు అని ఆ దాంట్లో తీసుకుని సినిమా చూడొచ్చు.